हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ॐ नमो भगवते स्वामिनिर्भयानन्दाय। ॐ नमो भगवते स्वामि अचलपरिपूर्णानन्दाय। हरिः ओम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिम् द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या साम्प्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगद्धो ब्रह्मैवाहमस्मि अहं पदार्थरहितः। सदाशिवसमारभते श्रीमहाविष्णु सूर्य याज्ञवल्क्य जनक व्यास शुकयोगी सान्दीप श्रीकृष्णजगद्गुरुभ्यां शङ्करभगवत्पादाचार्यमध्यमाम् श्रीधर शिवरामाख्य कृष्णदेशिकवराभ्याम् मन्मडुपु सुब्बयार्य कोल्लिकोटयार्य गुरुप्रसादरावार्य स्वामी निर्भयानन्दाख्य अचलपरिपूर्णानन्दाभ्याम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। पूर्वमेव निरालम्बम् आग्नेयं च निर्गुणं तदा दक्षिणे नित्यशुद्धं चैव नैऋत्यो निरुपद्रवम् पश्चिमे निष्कलं चैव वायुवे च निरञ्जनम् उत्तरे च निराकाशो ईशान्यो निर्मलो भवेत् ऊर्ध्वश्च निराकारतः अधश्च निर्विकारतः अन्तर्बहिश्च सर्वत्र अचलोऽयं सनातनः। ॐ निर्भयानन्दाय विद्महे अचलपरिपूर्णाय धीमहि तन्नो परात्परप्रचोदयात्। ॐ साईश्वराय विद्महे
సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఓం సద్గురురూపాయ విద్మహే అచల జ్ఞానబోధామృతాయ ధీమహి తన్నో శ్రీ విద్యాసాగర ప్రచోదయాత్. ఓం స్వాత్మానందాయ విద్మహే అచల పరిపూర్ణానందాయ ధీమహి తన్నో దేశికేంద్ర ప్రచోదయాత్. ఓం నమస్కందాయ విద్మహే ఋషి సాక్షాత్ ధీమహి తన్నో రమణ ప్రచోదయాత్. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం నమో భగవతే శ్రీరామకృష్ణాయ. పరిచ్ఛిన్న ఇవ జ్ఞానాత్ తన్నాశే సతి కేవలః స్వయం ప్రకాశతే హ్యాత్మా మేఘాపాయేంశుమానివ. ఈ 4వ శ్లోకంలో ఉనికిని గుర్తించటానికి, ఉనికిని దర్శించటానికి, ఉనికిగా ఉండటానికి మనకి అడ్డుపడుతున్నవి ఏమిటి, అడ్డుపడుతున్న మేఘములు ఏమిటి, ఆ మేఘములను ఎట్లా తొలగించుకుంటే ఆ ఉన్న ఉనికి గుర్తించబడుతుంది, ఇది మనం చూసుకుంటున్నామండి. ఇందులో గురువాక్యం ఇది నిన్న చూసుకున్నాము, ఈరోజు ఇది చూసుకుందాం. మనము మొట్టమొదట ఏం చేద్దామంటే సత్యకామ జావాల వృత్తాంతమును ఇన్స్పిరేషన్తో మొదట ప్రకృతిలో ఆ ఉనికి, వ్యవహారము, ఆ గుర్తింపు ఎట్లా ఉన్నదో మనం గమనిద్దాం. అందరికీ స్క్రీన్ కనిపిస్తుంది కదా? కనిపిస్తుందండి. కొంచెం పెద్దగా కూడా చేశాను దీన్ని. ఇది జలచక్ర పటం. అంటే ప్రకృతిలో ఇక్కడ ఉనికి సూర్యునిగా ఉన్నది. స్క్రీన్ రావట్లేదు. కొంచెం ఇంటర్నెట్ స్లోగా ఉంటే కొంచెం టైం పడుతుంది రావటానికి. నెమ్మదిగా మీకు వస్తుంది. మిగతా వారికి కనిపిస్తుంది కదా? కనిపిస్తుంది. ఈ ఉనికి సూర్యునిగా ఉన్నది. ఆ సూర్యుని వలనే ఇదంతా జరుగుతుంది. ఆ సూర్యుడు నాహంకర్తగా ఉన్నాడు, నాహం భోక్తగా ఉన్నాడు, అసంగుడిగా ఉన్నాడు, అవ్యవహారిగా ఉన్నాడు, సాక్షిగా ఉన్నాడు, సర్వసాక్షిగా, ఉనికిగా, ప్రకాశముగా, కేవలముగా ఉండగా ఆ ఉనికి సన్నిధాన విశేషంచే ఇవన్నీ జరుగుతున్నాయి. ఏమిటున్నాయి ఇక్కడ? సముద్రము, ఆ మంచు కొండలు, మామూలు నేల, ప్లెయిన్ ల్యాండ్,
మామూలు కొండలు, ప్లెయిన్ ల్యాండ్, మామూలు నేల. ఆ ఆ ప్రకృతిలో ఆ జల చక్రం చూడండి. ప్రకృతి మాత జగన్మాత కూడా ఉనికే. మంచుగడ్డలోను మరియు మంచులోను ఆ నీటిని, అంటే ఈ సముద్రంలో ఉన్న నీరు ఆవిరైపోయి అవి ఆ వాయుమండలంలో ఆ అణువులన్నీ సంగ్రహించబడతాయి. అవి మంచు ఉంటుంది, మళ్ళీ మంచు వేరు, మంచు గడ్డ వేరు. ఆ మంచు గడ్డలుతో ఆ పర్వతాలపై మంచు పర్వతాలు ఉన్నాయి. మళ్ళీ ఆ సూర్యుని వేడికి, అంటే 2 రకాలుగా వస్తున్నాయి నీరు. ఒకటేమో ఈ సముద్రంలో నీరు ఆవిరైపోయి మేఘాలుగా అయి, ఆ మేఘాల్లో నీటి బిందువులు ఉంటాయి కదా, బాగా లావుగా ఎక్కువ నీరు ఉంటేనేమో బరువుగా ఉంటాయి ఆ బిందువు. ఎక్కువ బరువుగా ఉన్నవేమో కిందకి రాలిపోతుంది, మేఘంలో ఉండదు. దాన్నే వర్షం అంటాం. అంత బరువు లేదు, తేలిగ్గానే ఉంది, అట్లా పైనే ఉండిపోతుంది, అది కిందకి వర్షంగా పడదు, అది మేఘం అంటాం. అట్లా అది ఒక పద్ధతి. ఇంకోటి, ఆ మంచు కొండలు ఆ సూర్యుని వేడికి కరిగి మళ్ళీ ఆ కరిగిన మంచు పారుతుంది. గంగా నది అట్లాగే పారుతున్నది కదా. ఆ కరిగిన మంచు పల్లానికి పారుకుంటూ ఏమవుతుందంటే, ఒకటేమో నదిలాగా ప్రవహిస్తూ వెళ్ళిపోతుంది, ఇంకోటేమో వేరే కొండల మీదకి వెళ్తుంది, జలపాతాల్లోకి వెళ్తుంది, సెలయేరులోకి వెళ్తుంది. ఇంకా ఆ వర్షం కానీ, ఈ మంచు కొండల పైనుంచి వచ్చిన నీరు కానీ నేల మీదకి వచ్చి నేల లోపలికి వెళ్ళిపోతుంది. నేల లోపలికి వెళ్ళిపోయి ఆ నీటి లోపల కూడా నది కాలువలు ఉంటాయి, ప్రవహిస్తూ ఉంటాయి అన్నమాట, కెనాల్స్. ఆ పరిగెడతా ఉంటుంది లోపల నీరు. మళ్ళీ భూమిలో కొన్ని చోట్ల నీరు అలా సంగ్రహించబడి ఉంటాయి. ఆ భూమి వేడికి ఆ నీరు మళ్ళీ కొంచెం ఆవిరైపోతుంది. మళ్ళీ మనము ఏదైనా ఊట అంటారు కదా, చెరువుల్లో కానీ బావిల్లో కానీ, ఆ ఊట ద్వారా మళ్ళీ ఆ భూమి లోపల నీళ్ళు మళ్ళీ బయటికి కలుస్తూ ఉంటాయి. ఒక చోట ఈ వాటర్ టేబుల్ అంటారు అన్నమాట. వాటర్ టేబుల్ అంటే ఈ కొండలు ఎగుడు దిగుడుగా ఉంటాయి కదా, లోపల వాటర్ కెనాల్ ఉంటుంది. ఆ కొండ పల్లంగా ఉన్నప్పుడు ఈ వాటర్ కెనాల్ పైకి ఉన్నప్పుడు పైకి ఊట వచ్చేస్తుంది. అది వెళ్ళి మళ్ళీ చెరువులు, కాలువలు వాళ్ళకి నీటి ఇస్తూ ఉంటుంది. ఇట్లా ఈ నీటి ప్రవాహము, ఇది ఒక జల చక్రం అన్నమాట. దీని వలన ఈ సృష్టిలోని, ఈ ప్రపంచంలో, ఈ భూమండలంలో ఉన్న అన్ని జంతుజాలానికి పోషించబడుతున్నాయి. జలమే ఆధారం. ఆహారము లేకపోయినా ఉండొచ్చు, కానీ నీరు లేకుండా ఉండలేము. ఇంత జరగటానికి కారణమైన ఈ సూర్యుడు మాత్రం నాహంకర్తగా అలా ఉన్నాడు, ఉనికిగా ఉన్నాడు అంతే. ఉనికి సన్నిధి విశేషమున వ్యవహారం జరుగుతున్నది. అంటే ఎట్లాగండి, సాక్షిగా ఉంటే పనులు ఎలా జరుగుతాయి? నేను కరెక్ట్గా కొంచెం నలుగురి మీద అరిచి పనులు చేపించి ముందుకు తీసుకెళ్ళొద్దు ఈ ప్రాజెక్టు అని మనం అనుకుంటాం కదా. అప్పుడు చూడు, ప్రకృతిని చూడు. సూర్యుడు ఉనికిగా ఉండగా ఇవన్నీ జరుగుతున్నాయి కదా. సూర్యుడు ఆ సముద్రం మీద అరిచాడా,
ఆ పర్వతం మీద అరిచాడా, వాయువు మీద అరిచాడా, ఈ ఓట మీద అరిచాడా, దేని మీద అరిచాడు, ఏ సెలయేరు మీద అరిచాడు సూర్యుడు? కేవలముగా ఉండగా ఆ ఉనికి సన్నిధి విశేషము చేత అంతయు జరుగుతున్నది కదా, వ్యవహారం అంతయు. నాహం కర్త నాహం భోక్త, నిస్సంగత్వం. ఇట్లా మరి ఉన్నది కదా. ఇక్కడ గురువాక్యం ఏమిటంటే, ఆ సూర్యుని ప్రభావం చేత ప్రకృతి ఏర్పడినది. ఇందులోనే మనం కూడా పుట్టాము, ఈ నేల మీద. ఆ నీళ్లు తాగే మనం కూడా పెరిగాము. ఆ ప్రకృతిలో భాగమైన సాధకుడు ప్రకృతికి అతీతంగా చూడగలిగే వరకు భ్రాంతి దర్శనాలను పొందును. ఇదొక చాలా ముఖ్యమైన సూచన అండి, చాలా ముఖ్యం. ఎంత ముఖ్యం అంటే అంత ముఖ్యం, గట్టిగా పట్టుకోవాలి ఇది. ప్రకృతిలో భాగమైన సాధకుడు ప్రకృతికి అతీతంగా చూడగలిగే వరకు భ్రాంతి దర్శనాలను పొందును. అంటే దృశ్యం మనందరికీ తెలిసిందే. మనందరం చాలా మంది 40లు 50లు 60లు 70లు కూడా ఉన్నారు. కాబట్టి ప్రపంచం దుఃఖాన్నే ఇస్తుంది అని ఒక నిర్ణయం చేసేసాం. చూస్తున్నాం కదా, దృశ్యం చేత బాధించబడుట జరుగుతున్నది. అక్కడి నుంచి సాక్షిగా పరిణమించాలి అంటే త్రిపుటిలో కలవకుండా త్రిపుటికి వేరుపడాలి. ఇక్కడ ప్రకృతి అంటే ఏమిటంటే గుణమాలిన్యమే ప్రకృతి. త్రిగుణములే ప్రకృతి. ప్రకృతి అంటే మళ్ళీ ఏదేదో కాదు, త్రిగుణములే ప్రకృతి. ఆ త్రిపుటికి సాక్షిగా ఉండాలి, గుణములకు అతీతముగా ఉండాలి. ఆ పరిణామం ఎక్కడి వరకు అంటే ఈ పిండాండ సాక్షి బ్రహ్మాండ సాక్షి, నేను కేవలము సత్స్వరూపుడను అని. మళ్ళీ ఇట్లాంటి బ్రహ్మాండాలు విశ్వాండంలో కొన్ని కోట్లు ఉంటాయి కదా. ఎట్లాగైతే నాలో ఉన్న ఆత్మ నీలో ఉన్న ఆత్మ ఇట్లా పిండాండ పరిధిలో ఒక్కటే అనుకుంటున్నామో, అట్లాగే ఈ బ్రహ్మాండ సాక్షి ఆ బ్రహ్మాండ సాక్షి ఇవంతా ఒక తీరుగానే ఉన్నదని అక్కడ అనంత విశ్వంలో అక్కడ నిర్ణయం జరిగి, అసలు పరబాహ్యంలో నిన్న చూసాం మనం ఎట్లాగైతే ఒక జీవుడు సూర్యమండలం మీద నుంచి చూస్తే లెక్క లేకుండా ఉన్నాడో, ఈ అనంత విశ్వము కూడా పరబాహ్యం నందు ఒక లెక్కలోకి లేదు, దృక్రహితం. ఇదంతా పరిణామం. ఇట్లా చెప్పబడితే ఇక్కడ ఇప్పుడు మనం ప్రకృతిని గమనించామండి. ఇప్పుడు అది మనకు అన్వయం చేసుకోవాలి, అప్పుడే మనకు ఉపయోగం. సూర్యుడు ఉన్నాడు కదా, ఉనికి సన్నిధిలో వ్యవహారం జరుగుతుంది కదా, త్రిపుటికి సాక్షిగా ఉన్నాడు కదా సూర్యుడు. మరి మనలో కూడా జ్ఞాత ప్రకాశము, మన లోపల సూర్యుడు ఉన్నాడు, సూర్యప్రకాశం ఉన్నది, జ్ఞాత ప్రకాశం ఉన్నది. బయట బాహ్య ప్రపంచము అంతర్ ప్రపంచము, బయట ఎలా సూర్యుడు ఉన్నాడో లోపల కూడా సూర్యుడు ఉన్నాడు కదా. మరి లోపల ఈ వ్యవహారం అంతా జరుగుతుంది కదా. ఏమిటి లోపల వ్యవహారం? ఆలోచనల మనోమయ ప్రపంచం, బుద్ధిగతమైన భావనామయ ప్రపంచం, చిత్తగతమైన వృత్తుల యొక్క స్వభావ ప్రపంచం, అహంకారం యొక్క తాదాత్మ్యతాభావ ప్రపంచం, ఆకర్షణామయమైన విషయ ప్రపంచం, మోహమయమైన అజ్ఞాన ప్రపంచం, గుణమయమైన మిథ్యా ప్రపంచాన్ని అధిగమిస్తే
స్వప్రకాశ దర్శనం కలుగుతుంది. అంటే మనము ఇక్కడ ఈ శ్లోకంలో స్వయం ప్రకాశతే హ్యాత్మా మేఘాపాయేంశుమానివ. ఏమిటి ఏమిటి మేఘాలంటే ఇవి మేఘాలు. ఏ మేఘాలు మేఘాలు ఈ మనోమయ ప్రపంచము, భావనామయ ప్రపంచము, చిత్తవృత్తుల ఈ ప్రపంచము, స్వాభావిక ప్రపంచము, తాదాత్మ్యతా భావ ప్రపంచం, విషయ ప్రపంచం, అజ్ఞాన ప్రపంచం, మిథ్యా ప్రపంచం, ఈ మేఘాలన్నింటినీ అధిగమిస్తే స్వప్రకాశ దర్శనము, సూర్య దర్శనం కలుగుతుంది. ఇక్కడ అంటే ఊరికే పోలిక చూపించుకోవడానికి ఇంద్రధనుస్సు ఎంత బాగుందండి, సప్తవర్ణ ప్రపంచం ఎంతో బాగుంది. కానీ మనము ఒక హెలికాప్టర్లో అక్కడికి వెళ్ళామనుకోండి, అక్కడ ఇంద్రధనుస్సు ఉండదు. మనం ఇక్కడ దూరం నుంచి చూస్తే ఇంద్రధనుస్సు కనిపిస్తుంది, కానీ హెలికాప్టర్ వేసుకెళ్ళి అక్కడికి వెళ్తే అక్కడ ఉండదు. స్కాటరింగ్ ఆఫ్ లైట్. సప్తవర్ణ ప్రపంచము ఇంద్రధనుస్సు వల్ల దృగ్భ్రాంతి, లేనిది ఉన్నట్లు కనిపిస్తుంది. అది అంటే ఈ వ్యవహారం అసలు లేదు, కానీ ఉన్నట్టుగా తోస్తుంది. పాము లేదు, ఉన్నట్టుగా తోస్తుంది. ఎలాగైతే ఎడారిలో నీళ్ల చెరువు ఉన్నట్టుగా కనిపిస్తుంది, ఎండమావి నీళ్లు లాగానే కనపడతాయి, కానీ నీళ్లు ఉన్నట్టుగా తోస్తుంది. అంటే లేనిది ఉన్నట్టుగా కనిపిస్తుంది, అంతే. భ్రాంతి. లేనిది ఉన్నట్టుగా కనపడటమే భ్రాంతి. ఉన్న ప్రకాశం కనపడటం లేదు, లేని వ్యవహారము కనిపిస్తున్నది. మరి దీని నుంచి ఎట్లా మరి వీటిని పక్కకు దోయటం ఎట్లా? సరే, ఉనికి వ్యవహారం ఇంతకుముందు శ్లోకంలోనే అర్థం చేసేసుకున్నాం. మరి ఆ వ్యవహారం, ఆ మేఘాలు ఏంటో కూడా అర్థం చేసేసుకున్నాం. మరి బయట సమిష్టిలో ఆ సూర్యనారాయణుడు ఎట్లా ఉనికిగా, సాక్షిగా, త్రిగుణాతీతుడుగా ఉంటున్నాడో, ఆ ఉనికి సన్నిధి విశేషం మాత్రం చేత వ్యవహారం జరుగుతున్నదో అది కూడా చూసాం. మరి ఇక్కడ ఈ వ్యవహారం అంతా చూసాం, ఇదంతా. మరి ఈ మేఘాలు ఎట్లా పక్కకు తోయాలి? అసలు పక్కకు తోయాలా? పక్కకు తోయాలండి, తోయకూడదా? అవసరం లేదు, అది లేవని గ్రహిస్తే చాలండి. దీనికి తర్వాత గురువాక్యంలో చెప్పారు మనం చేయవలసిన కర్తవ్యం ఏమిటి. ఈ కర్తవ్యం చూడబోయే ముందు అంతకు మునుపు గురువు గారు 2 గురువాక్యాలు చెప్పారండి. అంటే వాట్సాప్ పోస్ట్ రూపంలో పంపిస్తే ఆ వాట్సాప్ పోస్ట్ ఆధారంగా గురువాక్యం తయారైనదన్నమాట. ఇది ఇందులో చాలా చక్కగా, అంటే కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. ఏంటండి మీరు ఈశ్వరుడు అంటారు, మళ్ళీ ప్రకృతి అంటారు, జగన్మాత అంటారు, మళ్ళీ ప్రకృతిని అధిగమించాలంటారు, ప్రకృతి అంటే జగన్మాత అంటారు, మళ్ళీ జగన్మాతని అధిగమించటం ఏమిటండి? అసలు ఏం చేయాలి? ప్రకృతి ఈశ్వరుడు ఒకటే అంటారు. అంత కన్ఫ్యూజన్గా ఉంది కదా. చక్కగా క్లారిటీ ఇచ్చారు ఇక్కడ. నేనులో నుండి నేనుగా ఉన్నట్లుగా ఉన్నదండి. ఆత్మ అని కూడా లేదు, అసలు ఉన్నట్లుగా ఉంటే ఆత్మ అంటే నిజంగా వచ్చాడని కాదు, మనకు అర్థం కావటం కోసం ఇదొక ఇలస్ట్రేషన్ అన్నమాట. నేనులో నుండి పరమాత్మ వచ్చాడు. ఇవి యథాతథంగా గురువు గారి మాటలు ఇవి.
వాట్సాప్లో పంపారు. మీరు ఎప్పుడు 6 ఏళ్ల క్రితం 2020 మే 10న నేనులో నుండి పరమాత్మ వచ్చాడు. పరమాత్మన ఆత్మన ఇటు పిండాండ సాక్షి బ్రహ్మాండ సాక్షి ఒకటే. ఆ పరమాత్మ నుండి జగత్తు వచ్చింది, ప్రకృతి వచ్చింది. అంటే ఆత్మ ఏమో గుణాతీతము, ప్రకృతి ఏమో గుణములతో కూడి ఉంటుంది. ఈ ఆత్మ ప్రకృతి చిత్ జడం ఈ ఈ రెండింటి కలయిక వల్ల జీవుడు వచ్చాడు. వీడు చిజ్జడ గ్రంథి మాట. చిత్ జడ గ్రంథి, చైతన్యము జడము, ఆ రెండింటికి ముడి గ్రంథి వీడు. వీడి దగ్గర నుంచి ఇదేమో అహం, ఈ మొదటి నేనేమో అహం, ఈ రెండవ నేను వచ్చింది అహంకారం. ఆకారంతో కలిసిపోయింది, నామరూపాలతో కలిసిపోయింది. అంటే ఉనికి కాస్త వ్యవహారంతో కలిసిపోయింది. గుణములే వ్యవహారం, ఇదేంత వ్యవహారమే. మరి ఇప్పుడు ఏం చేయాలండి మనం? చెప్పండి. ఈ చిజ్జడ గ్రంథి ఉంది కదా, ఈ గ్రంథి భేదనం జరగాలని రమణ గీతలో చెప్పారు. గ్రంథి భేదనం, చిజ్జడ గ్రంథి భేదనం జరగాలి అంటే ఏది చైతన్యము ఏది జడము కలిసిపోయి ఉన్నాయి కదా, అట్లోంచి విడిపడు, వేరుపడిపోయి ఆత్మ ఆత్మగా ఉండు, సాక్షిగా ఉండు, వేరుపడు. ఇక్కడ వచ్చింది ఈ వేరుపడటం అనే గొడవ. అర్థమవుతుందండి? అర్థమవుతుందండి. అంటే చిజ్జడ గ్రంథిగా ఉన్నప్పుడు అంటే దాని అర్థం మరి శరీరం వదిలేయాలని కాదు. శరీరం దాని పని అది చేసుకుంటూ ఉంటుంది. ఆ శరీర ప్రాణ మనోబుద్ధులు వాటి మనను అది వదిలేసేది. నువ్వు ఉనికిగా ఉండు, గమనించు, సాక్షిగా ఉండు. దేహం ఉన్నంత వరకు ఎంతో కొంత ఉంటుంది కాబట్టి సామాన్య వ్యవహారం చేస్తూ ఉండు. నువ్వు వేరుపడి సాక్షిగా ఉండు, ఆత్మగా ఉండు, నువ్వు గుణాతీతుడుగా ఉండు. అంటే ఇక్కడ బోధించింది ఏంటంటే గుణములతో కలియకుండా, గుణములకు లోబడకుండా గుణాతీతుడిగా సాక్షిగా ఉండవలెను. అదనేది సూత్రం ఇక్కడ. దీనికి ఉంటే ఆత్మగా ఉన్నట్టే. ఇంకొక గురువాక్యం, అది కూడా వాట్సాప్ పోస్ట్లోనే 2020లోనే పంపించారు. ఇది మే 10ని పంపించారు, ఇదేమో మే 29ని పంపించారు. ఇది ఆత్మలింగ శతకంలో నల్ల తామరాకు నడుమ రంధ్రములోన అనే ఒక పద్యంలో దాని గురించి ఒక చిన్న బోధ ఆ బోధలో చెప్పారన్నమాట. ఆత్మలింగ శతకం మనం చక్కగా తేట తెలుగు మాటల్లో చక్కగా ఉంటుంది, అది కూడా పారాయణం చేసుకోవచ్చు. అందులో గజము అనే ఎరుక ఎంత చమత్కారంగా రాశారు చూడండి, నిజంగా మహానుభావులు. గజము అనే ఎరుక జగము అనే గుడ్డును, గజము జగము, ఈ గా ఇటు పెట్టారు, ఇది పెట్టారు, ఎంత తేడా వచ్చేసిందో చూడండి. గజము అనే ఎరుక జగము అనే గుడ్డును జీవం అనే కొంచెంలో పెట్టిందంట. పెనుమాయగా ఎరుక అంటే పెద్ద మాయ, చినమాయగా జగము చిన్నమాయ.
ఈ రెండింటి మయముగా, మయం అంటే ఆమయం మొత్తం అంతా మొత్తం ఆవరించేసింది అనమాట. మాయామయముగా జీవము ఏర్పడింది. అంటే మూల ప్రకృతి అనే విశ్వము బ్రహ్మాండం అనే గుడ్డు పెట్టిందంట. ఎక్కడ పెట్టింది? పంచభూతాత్మక ప్రకృతి అనే కొంచెములో పెడితే అందులో నుంచి జీవం ఏర్పడిందంట. ఈ పక్కనే ఉన్న చిత్రం ఏమిటంటే, అంటే ఊరికే ఒక ప్రతీకగా, నిజంగా ఎలా ఉంటుందని కాదు, ఒక నక్షత్రాలకు కూడా వయసు ఉంటుంది. యంగ్ స్టార్స్, ఓల్డ్ స్టార్స్, డైయింగ్, అవి కూడా చనిపోబోతున్న ముందు ఉండే స్టార్. ఇది ఒక డైయింగ్ స్టార్, చనిపోబోతున్న నక్షత్రం ఇది. ఇట్లా ఉంది చూడండి, ఎంత చక్కగా ఉందో. ఇది కనుగుడ్డులాగా లేదు? అవునండి. అదే అందాం అనిపిస్తుంది. ఇది అంటే మనసన్న మాయన్న ఎరుకన్న లేనిది కదా అని వరుసగా, ఇది మనసు లేదు అంటే ఈ ఇష్టాలు ఏమీ లేవు, మాయ లేదు, త్రిగుణములు లేవు, ఆ తర్వాత ఎరుక లేదు. ఎరుక లేదు అంటే ఈ చిన్న ముళ్ళన్నీ తీసేసి దేంతో? ఎరుకుతోనే. ఆ తర్వాత ఈ పెద్ద ముళ్ళు కూడా లేనిది అని అది కూడా తీసేయటం. కొరివి కట్టే మిగతా కట్టెల్ని, ఈ శరీరం అనే కట్టెని కూడా దహించేసేసి ఈ కొరివి కట్టి కూడా అందులోనే పెడతాకలు పడిపోతుంది. ఇట్లా మనసన్న మాయన్న ఎరుకన్న లేనిది కదా అని, ఇదంతా ప్రకృతే. ఈ మనసు ప్రకృతే, ఆ మాయ ప్రకృతే, ఆవరణ. అంటే మనము ఎట్లాగైతే తల్లి గర్భంలో నుంచి బయటపడ్డామో అట్లాగే ఈ ఈ ఇందులో నుంచి కూడా బయటపడాలి. మాయా నుంచి, మాయావరణంలో నుంచి బయటికి రావాలి. మరి ఎందుకండి అసలు ఇవన్నీ ఎందుకు వచ్చాయి అంటే, చిన్నపిల్లాడు ఉయ్యాల్లో ఉన్నవాడు, గుడ్లు నిలపలేకపోతున్న వాడికి గిలక్కాయ అవసరమా లేదా? ఏమండి? అవసరం అండి. అవసరమే. దృష్టి నిలిపాడండి, ఎక్కడ సౌండ్ వస్తుందో చూశాడు. ఎడంవైపు వస్తే ఎడంవైపు, కుడివైపు వస్తే కుడివైపు చక్కగా కనుగుడ్లు తిప్పేస్తున్నాడు. దృష్టి నిలబడింది, గిలక్కాయ పని అయిపోయింది. అప్పుడు గిలక్కాయ అవసరమా? అవసరం లేదు. ఇప్పుడు 40 ఏళ్ళు వచ్చాక మనం గిలక్కాయ మోగిచ్చి ఆనందిస్తే ఇంకా వెనక ఎక్కడో లోపం ఉంది, అక్కడే ఉన్నాం కదా. పరిణామం లేదు. జగన్మాత దృష్టి నిలబట్టడం కోసం ఆ ఏర్పాటు చేసింది. అట్లాగే మన పరిణతి కోసము, మన వికాసం కోసము ఇవన్నీ, ఈ శరీరము, ప్రాణము, మనసు, బుద్ధి, చిత్తవృత్తులు, ఇవన్నీ జగన్మాత ఏర్పాటు చేసింది మన కోసమే, మన పరిణతి కోసమే, మన వికాసం కోసమే. ఆయా సమయంలో అవన్నీ రావాలి. ఇప్పుడు ఆడుకుంటున్నామండి, చిన్నప్పుడు ఆటలు కావాలా వద్దా పిల్లాడికి? కావాలి. కావాలి కదా. ఆటలు లేకపోతే శారీరక దారుఢ్యం ఎలా వస్తుంది? మజిల్స్ ఎలా డెవలప్ అవుతాయి? శరీరం లేకపోతే వాడి మనసు, బుద్ధి వికాసం ఎలా కలుగుతుంది? ఆరోగ్యంగా ఉండటం, ఇవన్నీ కావాలి కదా. అంటే ఒక జగన్మాత ఒక క్రమ పద్ధతిలో ఈ ఆటలన్నీ ఆడించి, అవసరమైనవన్నీ ఇచ్చి, క్రమంగా వికాసము కలిగిస్తూ వస్తున్నది మనకి. మనం అనుకుంటున్నాం నేనేదో గాలివాటం మీద ఇట్లా వచ్చేసాను. గాలివాటం కాదు, జగన్మాత అనుక్షణము మన యందు ఉండి మనని చక్కగా కాపాడుతూ ఇక్కడి వరకు నడిపించింది మాట. ఇంతవరకు మనము
ఒక గురువుని ఆశ్రయించాలన్న ఆ, ఆ, స్ఫూర్తి స్ఫురణ మనకి కలగడానికి కారణం కూడా ఆ జగన్మాతే. ఇట్లా మనం వేదాంత విచారణ చేయాలని మనకు అనిపించడం కూడా ఆ జగన్మాతే త్రోసింది మనని, అక్షర జ్ఞానం కలిగించింది. మరి అక్షర జ్ఞానం లేకపోతే ఇవన్నీ చదవలేము కదా. ఇవన్నీ తన పరిణామ క్రమంలో భాగంగా కలిగించింది. మనం ఏం చేయాలి? ఒక్కొక్క క్లాస్ అయిపోయిన వెంటనే పై మెట్టు ఎక్కేయాలి, మళ్ళీ కింద మెట్టు వెళ్ళిపోకూడదు. అర్థమైంది కదా. అంటే గుడ్లో ఉందండి కోడిపిల్ల, కోడిపిల్ల ఎదిగింది, ఎదిగాక గుడ్డుని చీల్చుకుని బయటకు వచ్చేయాలి. ఇంకా నేను గుడ్లోనే ఉంటాను పడుకుంటానంటే కుదరదు, పరిణతి రాదు. ఆ గుడ్డుని చీల్చుకుని బయటకు వచ్చేయాలి. అట్లాగే ఈ త్రిగుణములన్నీ ఉపయోగించుకుని వికాసం పొంది, జ్ఞాన వికాసం పొంది, ఈ టీనేజ్లో అంతా ఈ మనో వికాసం మొత్తం వచ్చేస్తుంది. ఈ 13 to 19, ఈ మళ్ళీ 20 to 25 బుద్ధి వికాసం మొత్తం వచ్చేస్తుంది. అంటే చక్కగా అందుకే ఇంపార్టెంట్ స్కూలింగ్ ఫార్మేషన్ ఇయర్స్, ఆ తర్వాత ఏమో ఇంటర్మీడియట్ అండ్ గ్రాడ్యుయేషన్, అండర్ గ్రాడ్యుయేషన్ చాలా ఇంపార్టెంట్. అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ 25 వచ్చేసరికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా అయిపోతుంది. బుద్ధి వికాసం చక్కగా వచ్చేస్తుంది. చక్కగా జ్ఞానం ఏ పుస్తకానైనా చదవగలుగుతాడు. ధారణాశక్తి ఉంటుంది, విచారణా శక్తి ఉంటుంది, సాధనా శక్తి ఉంటుంది, ఆత్మబలం మనోబలం ఉంటుంది, ధైర్యం ఉంటుంది. ఇవన్నీ జగన్మాత కలిగించిందే కదా. అప్పుడు రామకృష్ణ పరమహంస చాలా తేలిగ్గా చెప్పేశారండి. ఏం చెప్పారంటే అడ్రస్ పోస్ట్ కార్డు మీద ఆ మెసేజ్ వచ్చిందండి, అడ్రస్ రాశారు, మెసేజ్ చేరింది చేరవలసిన వాళ్ళకి. ఒకసారి చేరిపోయాక ఇంకా అడ్రస్తో పనే ఉంది, ఏ పని లేదు, మెసేజ్ వచ్చేసింది, ఇంకా పోస్ట్ కార్డ్ అడ్రస్తో పని లేదు. అట్లాగే ఆ పరిణామం కోసం ఇవన్నీ ఏర్పడ్డాయి. మనకి పరిణామం వచ్చేసింది కదా, ఇక విరమించాలి, అక్కడి నుంచి బయటికి రావాలి, అందులో నుంచి బయటికి రావాలి. ఇక అందులో ఉండకూడదు. వాడేసాం, మనో వికాసం అయిపోయింది, బుద్ధి వికాసం అయిపోయింది, ఇక అందులో నుంచి బయటికి రావాలి. మరి అక్కడే ఉంటే జగన్మాత మనం ఏం చేస్తామండి? ఇంట్లో పిల్లలు ఆడుకుంటున్నారండి, మీకు కనిపిస్తుందో స్క్రీన్ మీద? లేదండి, తీసేసారు. అది ఏమన్నారండి సార్? అది మీరు ఇప్పుడు కన్నులాగా ఉందని చెప్పాం కదా, అది ఒక డయింగ్ స్టార్. స్క్రీన్ కనిపించట్లేదు అప్పుడు? ఇప్పుడు కనిపిస్తుంది. అంటే మనము ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారండి, మనం ఏం చేస్తాం? వాళ్ళకి ఒక బాతు బొమ్మ, ఏనుగు బొమ్మ, ఏరోప్లేన్ బొమ్మ ఇస్తా ఉంటే తల్లి ఆ పనులు అవి చేసుకుంటూ ఉంటుంది, వాడు ఆడుకుంటూ ఉంటాడు. వాడు ఆడుకుంటున్నంతసేపు తల్లి ఏం చేస్తుంది? సరే వాడు ఏదో ఆడుకుంటున్నాడు, వాడు ఇంకా ఇష్టం ఉంది కదా, వాడికి ఇంకా బొమ్మలు ఆడాలని ఇష్టం ఉంది, ఆడుకోమంటుంది. అట్లాగే మనము ఈ గుణములతోనే వ్యవహరిస్తూ ఇందులోనే ఆనందాన్ని పొందుతూ ఈ మనోమయ ప్రపంచము, ఈ ప్రపంచాలన్నీ ఉన్నాయి కదా, ఈ మనోమయ ప్రపంచము, ఈ భావనామయ ప్రపంచము, ఈ స్వభావ ప్రపంచము, ఇవన్నీ మనకి ఆ జగన్మాత ఇచ్చిన ఆట బొమ్మలు. ఈ ఆట బొమ్మలతో ఆడుకుంటూనే ఉన్నాం అనుకోండి, తల్లి ఏం చేస్తుంది? ఆడుకొని ఇంకో 4 రోజులు ఆడుకొని ఎంతకాలం ఆడుకుంటాడు? ఆ పిల్లవాడికి నెమ్మదిగా నిదానంగా అర్థమవుతుంది. కాసేపు ఆడుకుంటాడు, వాడిని ఎరగొడతాడు, పైన పెడతాడు, కింద పెడతాడు. ఆ తర్వాత ఇసిరి కొట్టేసి వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి 2 చేతులు తెచ్చి నన్ను ఎత్తుకోమంటాడు. అవునా కదా? ఆట బొమ్మల్లో ఆనందాన్ని వెతుక్కున్నాడు, ఆనందించాడు, వాడికే స్ఫురణ కలిగింది, ఈటని ఏమి లాభం లేదు, ఆ తల్లి ఒడి నేను చేరవలసిందే, అదే నా స్వస్థితి అని చక్కగా తల్లి దగ్గరికి వెళ్ళి చేతులు ఎత్తేశాడు. ఆ తల్లి ఎత్తుకుంది,
అట్లాగే ఉమ్, మనము ఈ మనోమయ ప్రపంచంలో, భావనామయ ప్రపంచంలో, ఆటలాడినంత కాలము ఆ జగన్మాత ఆటలాడనిస్తూనే ఉంటుంది. ఉమ్, మనం పైకెత్తి చూడాలి. ఆ చిన్న పిల్లవాడు ఇట్లా చేతులెత్తి తల్లి వెంక చూస్తున్నాడు, అట్లా పైకెత్తి చూడాలి. చూసి అమ్మ నాకు ఈ ఆటలు చాలిక, నా స్వస్థితికి చేర్చు నన్ను, నాకు అర్థమైపోయింది ఈ ఆటలన్నీ నాకు శాశ్వత ఆనందాన్ని ఇవ్వటం లేదు, నాకు జ్ఞానమే కావాలి. నాకు అమ్మ జ్ఞానం కూడా ఇవ్వగలుగుతుంది. అంటే ఈ ఈ ఈ అమ్మతత్వము, అయ్యతత్వము రెండు రకాలుగా పనిచేస్తాయి అన్నమాట. అయ్యతత్వమేమో ఆ, ఆ, తోషింపజేస్తుంది, ఎండగడుతుంది అన్నమాట. శోషింపజేస్తుంది, అంటే బాగా డ్రై చేసేస్తుంది. అమ్మతత్వం ఏమో అనురాగ ప్రేమపూరితంగా పోషిస్తుంది, పండిస్తుంది. అమ్మ ఏమో పండిస్తుంది, అయ్యేమో ఎండిస్తుంది. మరి మనం పండాలి, పండాక ఎండాలి. ఏమండి, రెండు కావాలి కదా. ఉమ్, పండాలి, పువ్వు కాయవ్వాలి, కాయ పండవాలి, పరిణతి చెందాలి. ఇదంతా జరుగుతుంది వికాసము. ఆ పండు అయిపోయాక ఇక ఎండాలి. ఎండిపోయి ఆ కొబ్బరికాయలో ఎట్లాగైతే ఎండు కొబ్బరి ఆ కురుడి ఆ పైన నుంచి విడిపోయిందో అట్లా విడిపోవాలి. దేహ తాదాత్మ్యత నుంచి విడిపోవాలి. విడిపోతే ఇక మళ్ళీ ఆ కొబ్బరికాయని భూమిలో వేస్తే మళ్ళీ కొబ్బరి చెట్టు అవ్వదు, పునరావృత్తి రాదు. ఎప్పుడు? అప్పుడు ఈ తల్లి ఎప్పుడైతే మనం వెళ్ళి ఇంకా నాకు ఈ ఆటలన్నీ వద్దు, ఈ వ్యవహరించి నన్ను విరమించేసే ఈ జగన్మాత అని చెప్పేసి మనం ప్రాధేయపడితే, అదుగో నీ తండ్రి అని అప్పుడు గురువు దగ్గరికి పంపిస్తుందట, అయ్యవారి దగ్గరికి. అయ్యవారంతా క్రమశిక్షణ కఠినంగా ఉంటుందంతా. గురుబోధక జ్ఞాన మార్గంలో కఠినంగా ఉంటుంది. ఇక చిత్తశుద్ధి కలిగింది. ఇక మళ్ళీ బురదలోకి వెళ్ళి పొరలాడడం. ఇక చిత్తశుద్ధి కలిగింది. అందుకే ప్యూర్ మైండ్ చాలా ఇంపార్టెంట్ అండి. ప్యూరిటీ, శుద్ధ బుద్ధితోనే శుద్ధ చైతన్యం చేరగలుగుతాం. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, మనం ఏది గుర్తుపెట్టుకున్నా గుర్తుకోకపోయినా ఎవరికి వాళ్ళము మన హృదయంలో ఆ ప్యూర్గా నేను ఉన్నానా, నిర్మలంగా ఉన్నా అంటే నిర్మలమైన మాటలు, నిర్మలమైన ఆలోచనలు, నిర్మలమైన శరీరము, నిర్మలమైన చేతలు, సూటైన మాటలు. అంటే ఈ వంకర టింకర్లుగా ఉండకూడదు మాట. సరళంగా ఉండాలి, సూటిగా ఉండాలి. ఇది అభ్యాసం చేసుకోవాలి మనం. ఎప్పుడైతే మనకి ఆ ప్యూరిటీ వచ్చిందో, గురువు గారు ఎలా మాట్లాడతారండి? సరళంగా సూటిగా ఉండదు, డొంక తిరిగిగా ఎప్పుడైనా మాట్లాడారా? ఎందుకని? లోపల స్వచ్ఛత ఉంది. ఎప్పుడైతే స్వచ్ఛత ఉందో స్ట్రైట్గా ఉంటుంది. ఆ స్వచ్ఛత ఎప్పుడైతే మనలో లోపిస్తుందో అప్పుడు ఏదో నువ్వు మనసులో పెట్టుకుని ఏదో మాట్లాడతావు, ఏదో ఎక్స్పెక్ట్ చేసి. అంటే వంకర టెంకర్గా ఉంటుంది, సరళంగా ఉండదు మాట. ఆలోచనలు కూడా అంతే, ఉన్నది ఉన్నట్లుగా గ్రహించి లేనిపోని ఎందుకు ఊహించుకోవటం మాటలో. అంటే ఆ స్వచ్ఛత, స్వచ్ఛమైన మాటలు, స్వచ్ఛమైన ఆలోచనలు, స్వచ్ఛమైన చేతలు. ఎప్పుడైతే ఆ చిత్త శుద్ధి కలిగిందో ఇక జగన్మాత అయ్యవారికి ట్రాన్స్ఫర్ చేసేస్తుందన్నమాట. అందుకని అయ్యవారినేమో సూర్యునితో పోలుస్తారు, అమ్మవారినేమో చంద్రునితో పోలుస్తారు. చంద్రుడు చక్కగా వెన్నెల చంద్రుడు కదా, చల్లగా పోషిస్తూ ఉంటాడు అన్నమాట. సూర్యుడేమో ఆల్రెడీ పండేసాం, ఆ పండిన పండునిక ఎండగొట్టాలి, ఎండిస్తాడు అన్నమాట. జ్ఞాన మార్గం అంత కఠినంగా ఎంత ఎండిస్తాడని ఎండిచ్చేయండి తనలో కలిపేసుకుంటాడు, మింగేస్తాడు, అసలు లేకుండా శేషం లేకుండా చేసేస్తాడండి, నిశ్శేషం చేసేస్తాడు.
మరి ఇదంతా చేయాలంటే ఎవరో అడిగారు ఆ పిక్చర్ గురించి ఏమీ పెద్ద పట్టించుకోమాకండి. అదేదో అంటే ఆ ఆ అనంతమైన ప్రకృతిలో ఇలా నక్షత్రాలు అవి పుడుతూ ఉంటూ పోతున్నాయి. ఇట్లా జరుగుతుంది చూపించడానికి చెప్పిందే తప్ప మళ్ళీ అదేమి విక్షేపం చెందకూడదు. ఆ, అంటే ఇక్కడ మనం ప్రధానంగా పట్టుకోవాల్సింది ఏమిటంటే ప్రకృతిని గమనించి ఏం జరుగుతుందండి, ఇన్ని జరుగుతున్నాయి కదా, సముద్రాలు, కొండలు, నదులు, చెరువులు ఎన్ని జరుగుతున్నాయి కదా, ఏంటండి ఫైనల్గా ఇది వస్తాంది, ఉంటాంది, పోతాంది, అంతే కదా. రాకడ, ఉండుట, మారిపోవట్లేదు. ఇది ప్రతిదీ మరి సృష్టి స్థితి లయము ప్రతిదానికి ఆ మూడు అంతేగా. కూడా ఉంటాయి కదా. మరి మన మనసులో ఆలోచనలు కూడా వస్తున్నాయి, ఉంటున్నాయి, పోతున్నాయి. మన ముందుకు వచ్చే సందర్భాలు కష్టాలైనవండి, సుఖాలైనవండి, ఏం జరుగుతుంది, వస్తున్నాయి, ఉంటున్నాయి, పోతున్నాయి. ఎక్కడైనా ఈ మంచుగడ్డగానే ఉంటుందా జీవితాంతం? లేదండి, నీరైపోవట్లేదు. పోనీ ఆ నీరుగా ఉంటుందా? ఆ నీరు కూడా ఆవిరైపోవట్లేదు. పోనీ ఆ ఆవిరిగా ఉంటుందా? అది పోతుంది. ఇవన్నీ నామరూపాలు కదా. ఉన్నదంతా జలతత్వమే కదా, ఉన్నదంతా ఉనికే కదా, ఇదంతా కూడా జలమే కదా, నీరే కదా. ఆ నీటికి ఆధారం ఎక్కడి నుంచి వచ్చిందండి? ఈ నీరు ఎక్కడి నుంచి వచ్చింది? సూర్యుడి నుండి. ఎక్కడి నుంచి అండి? సూర్యుడి నుండి వచ్చింది. ఇది మనము పంచీకరణ తర్వాత ఎప్పుడన్నా చెప్పుకుందాము. ఆకాశ తత్వము నుండి వాయువు నుండి అగ్ని నుండి నీరు నుండి పృథ్వీ. ఇట్లా పంచీకరణ మనం చదువుకుంటే మొత్తం అంతా తెలుస్తుందన్నమాట. అంటే ఈ పంచభూతముల్లో మనము నీరు అనే ఒక్కదాన్ని మనం గమనించి మనం ఇదంతా నేర్చుకుంటున్నాము. ఎట్లా నేర్చుకుంటున్నాము? ఈ నామరూపాలన్నీ వస్తున్నాయి, పోతున్నాయి, మారిపోతున్నాయి, రాకడా పోకడా మార్పు కలవి, ఎప్పుడు ఉండటం లేదు. ఎప్పుడు ఏముంది? ఈ సూర్యప్రకాశమే ఎప్పుడు ఒక్కటిగానే ప్రకాశముగానే ఉన్నది. రాకడా లేదు, పోకడా లేదు. నువ్వు భూమి మీద నుంచి చూసి రాకడా పోకడా అంటున్నావు, కానీ ఇంత పెద్దగా అక్కడికి వెళ్ళి చూస్తే రాకడా లేదు, పోకడా లేదు, ప్రకాశముగా ఉండుట అంతే. ఇదే శాశ్వతము. అదేవిధంగా మన 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 జీవితంలో మనకి జరిగేవన్నిటికీ మనము సాక్షిగా ఉండగలమా? సూర్యునిలా ఉండగలమా? మనం నిన్న జానకిరామ శాస్త్రి గారి తత్వం చూసాం కదండి. క్షణము గడచిపోవచ్చు, చిత్తమందున చెలగి అణగుచు, అంతే కదా. వస్తున్నాయి, ఉంటున్నాయి, పోతున్నాయి, వస్తున్నాయి, ఉంటున్నాయి, పోతున్నాయి. ఇదే కదా మొత్తం జీవితం అంతా, ఇదే కదండి. ఈ సృష్టిలో జరిగేదంతా ఇదే కదా. ఒక రూపంలో ఉంటుంది, మరో రూపానికి వస్తుంది, ఈ రూపం పోతుంది, ఆ రూపంలో కొంతకాలం ఉంటుంది. ఇదే కదా. ఆ మంచు కొండలు చూసినా అదే, ఈ సముద్రం నీరు చూసినా అదే, ఈ భూమిలో నీరు చూసినా, ఈ చెరువులో నీళ్లు, ఆ బావిలో నీళ్లు, ఆ నదిలో నీళ్లు, ఇదేగా జరిగేది. ఒక రూపం నుండి ఇంకో రూపంకి మార్పు జరుగుతుంది, అంతే కదా. కొంతకాలం ఈ దేహం కూడా అంతే కదా. ఈ రూపంలో ఉంది, 4 రోజులు వాగుతుంది, ఆ తర్వాత ఈ దేహం పడిపోతుంది, ఇంకో దేహంలోకి వెళ్ళిపోతుంది, మళ్ళీ వాగుతుంది, మళ్ళీ పోతుంది, ఇంతేగా జరిగేది. మరి ఈ వాగే దేహం కాదుగా నేను, ఆ ప్రకాశం కదా. దానికి ప్రమాణము గురువు కదా, శాస్త్రం కదా. ఇక్కడ ఏమి చెప్పారంటే సాధన చెప్పారండి. తర్వాత గురువాక్యానికి వెళ్ళిపోదాం మనం. ఇది చాలా ముఖ్యమండి. సాధన ఏమిటి చెప్పారు? వ్యవహార కాలంలో మనస్సు శూన్యంగా ఉన్న స్థితిలో
అవ్యవహారిగా ఉండమన్నారు కానీ మనసు పనిచేయని స్థితిలో బ్రెయిన్ డెడ్గా ఉండమనలేదు. చాలా ముఖ్యం. ఒక రాయిలాగా బిగుసుకుపోయి జడుడిగా ఉండమని చెప్పట్లేదు. వ్యవహరించేటప్పుడు ఆలోచనకి మధ్యలో ఖాళీ ఉన్నది. సాక్షిగా ఆలోచనలను గమనించే ప్రక్రియ వలన ఈ ఖాళీని పెంచుతున్నాం మనం. అంటే వచ్చిందండి, ఉందండి, పోయింది, మళ్ళీ ఇంకోటి రాకబోయే ముందు, కొత్త ఆలోచన రాకబోయే ముందు, పాత ఆలోచన పోయాక కొత్త ఆలోచన రాకపోయే ముందు గ్యాప్ ఉందా లేదా? ఉంటుందండి, ఉంటుంది. ఆ గ్యాపే ఉనికి, ఆ గ్యాపే సూర్యప్రకాశం, ఆ గ్యాపే అంతకు ముందున్న మేఘం పోయింది, ఇంకో మేఘం రాబోతుంది, ఈ మధ్యలో సూర్యప్రకాశాన్ని దర్శించు. పట్టుకున్నారా? అవునండి, అర్థం పట్టుకున్నాం. ఈ గ్యాప్ ని చూసారు అంటే ఇప్పుడు మన దృష్టి ఎక్కడుంది? అలర్ట్ గా ఉన్నాం మనం, సాధకుడిగా అలర్ట్ గా ఉన్నాం, గమనిస్తున్నాం, సాక్షిగా గమనిస్తున్నాం. ఏం గమనిస్తున్నాం? మొత్తం అంతకుముందు చెప్పిన ఈ ఆలోచనల భావనామయ ప్రపంచము, వృత్తులు, తాదాత్మ్యత భావం ఇవన్నీ గమనిస్తున్నాము. గమనిస్తూ ఉండగా అది ఎప్పుడు వెళ్ళిందో తెలుసు. మన దృష్టి అంతా ప్రకాశం మీద ఉన్నది. దృష్టి ప్రకాశం మీద ఉంటే ప్రకాశమే కనిపిస్తుంది. ఈ వచ్చిపోవడం కనపడదు మనకి. క్రమంగా ఏం చేయాలంటే ఈ గ్యాప్ని పెంచుకుంటూ పోవాలి. 100 ఆలోచనలు వచ్చినాయండి, అసలు గ్యాపే కనపడట్లేదు. సమగ్రీవ శిరోకాయ, ప్రాణ అనులోమ విలోమ సమప్రాణాయాము, జపము, బుద్ధిని దృష్టిని భ్రూమధ్యం మీద పెట్టడము, నేను స్థానంలో ఈశ్వరుని పెట్టడం, ఇదంతా మనం సంధ్యా సాధనలో అభ్యాసం చేయగా ఈ మనం అన్ని ఆలోచనలు, ఇన్ని మేఘములు లేవు. ఆ 100 మేఘములు కాస్త 4 మేఘాలే అయిపోయినాయి. 4 మేఘాలు అయ్యేసరికి మనము ఆ 4 మేఘాల మధ్యలో గ్యాప్ బాగా కనిపిస్తుంది. ఆ సూర్యనారాయణుడు కనిపిస్తున్నాడు. ఉనికి దర్శనం ఎక్కువసేపు ఉంటుంది. ఈ ప్రకాశ దర్శనము, ఉనికి దర్శనము, ఉనికినే చూస్తూ ఉనికితో తాదాత్మ్యత చెందాలండి. తాదాత్మ్యత చెందటం అంటే ఏమిటంటే, రమ అంటే ప్రకృతి మాత, రమించటం. దేంతో? దేహంతో రమించటం. మనం ఏం చేయాలి? ఆ రాకి దీర్ఘం ఉంది కదా, దీర్ఘం పెట్టాలి. ఆ దీర్ఘమే ప్రకాశం, ఆ దీర్ఘమే ఉనికి. ప్రకాశం వైపు చూడటం అంటే రాకు దీర్ఘం పెట్టటము. రమించటం కాస్త రామ అయిపోవాలి. రామ రామ్ 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 అలా భగవన్నామ జపం జరుగుతూ ఉండగా మన దృష్టి ప్రకాశమును మాత్రమే గుర్తిస్తుంది. అసలు ఈ 4 వ్యవహారాలు కూడా గుర్తించట్లేదు. ఈ 4 ఆలోచనలు కూడా 0 అయిపోయినాయి. ఇట్లా క్రమంగా మనసుని అధిగమించటం, బుద్ధిని అధిగమించటం, చిత్తవృత్తులను అధిగమించటం జరిగి ప్రకాశంగా ఉండిపోతామన్నమాట. అదే నేనున్నాను అనే ఎరుకను మాత్రమే మిగుల్చుకుని నేను వ్యవహరిస్తున్నాను అన్న ఆలోచనలన్నీ ఉడికిపోయి అంతఃకరణం లేనప్పుడు, అంటే అంతఃకరణం ఏంటి? మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము లేనప్పుడు స్వప్రకాశమే నేనుగా 3వ అవస్థలోను మెలకువ, కళ, నిద్ర గుర్తించినంతగా సాక్షిగా ఉన్నాం. ఆ ప్రకాశమే నిన్ను నిర్వాణానుభవానికి తీసుకువెళ్తుంది, సహజ సమాధినిష్ఠుడిని చేస్తుంది, సర్వవ్యాపక స్థితికి చేరుస్తుంది, స్వరూప జ్ఞానాన్ని తెలియజేస్తుంది. మానవుడి ప్రతిభ అంతా ఆలోచనలతో ముడిపడి ఉందనుకుంటున్నాడు. సమస్త జ్ఞానము స్వప్రకాశములోనే ఉన్నది, కానీ ఆలోచనలో లేదు. స్వప్రకాశ స్థితి యొక్క ఒకనొక ప్రతిబింబ లక్షణం ఆలోచన. ఇక్కడ చూడండి, ఇది ఈ చిత్రము సూర్యుడు, ఉదయించే సూర్యుడు సముద్రంలో ప్రతిబింబించాడు. ఆ ప్రతిబింబించిన సూర్యుడే ఈ ఆలోచన. అది కూడా సూర్యుడే, కానీ ప్రతిబింబం.
అవును. చిత్తవృత్తులు ప్రతిబింబం. ఇవన్నీ ప్రతిబింబాలు. ఈ ప్రతిబింబాన్ని గుర్తించటం మానేసి బింబాన్ని చూడాలి. బింబాన్ని చూసే అభ్యాసం చేసుకోవాలి. అదే ప్రకాశాన్ని చూడటము, ఉనికిని చూడటము, వ్యవహారాన్ని గుర్తించకుండుట. అర్థమైందండి? అర్థమైందండి. యా. ఆలోచన అంతా ప్రతిబింబమే. అంటే అది ఇవన్నీ చెప్పారు. ప్రతిబింబాలే. అన్ని ప్రతిబింబం. ఆ, అంటే జగన్మాత ఇప్పటి వరకు ఏం చేసింది? అసలు గుర్తించాలిగా మనం. ప్రతిబింబం గుర్తించాలి కదా, అభ్యాసం చేపించింది. ఆ, మనకు వచ్చే ఆ శక్తి వచ్చేసింది, లక్షణాన్ని గుర్తించే శక్తి వచ్చింది మనకి. ఆ ఆటల్ని ఆడటం చేతే వచ్చింది. అంచేత మనం ఇప్పుడు వరకు జీవించిన జీవనానుభవం ఉపయోగపడకుండా లేదు, ఉపయోగపడుతుంది అది కూడా మనకి. కాకపోతే హరి ఓం. అటు తిప్పేది ఇటు తిప్పాం. చెప్పండి అమ్మ. థర్డ్ పాయింట్ నుండి ఒకసారి రిపీట్ చేద్దామండి. ఇదండి ఇది. దీంట్లో థర్డ్ పాయింట్ నుండి ఒకసారి. నేనున్నాను అనే ఎరుకను మాత్రమే మిగుల్చుకుని, అంటే ఉండుట. ఇప్పుడు ఈ మొదటి ఓంకి రెండో ఓం అన్నాం కదా, జపించాము కదా, అవి రెండు వ్యవహారాలే. మొదటి ఓము లయించింది, రెండో ఓం ఇంకా రాలేదు, ఈ మధ్యలో ఉంది కదా. ఆ మధ్యలో ఉండుట మాత్రమే ఉన్నది. అందుకని మనం స్పీడ్గా ప్రార్థన చేయకూడదు. మన లక్షణాలన్నీ ద్వంద్వాతీతం గగన సదృశం అంటే, ద్వంద్వాతీతం గగన సదృశం అంటే ఇదంతా పోతుంది, గమనించలేము. ద్వంద్వాతీతం అంటే లయం అయిపోయింది అక్కడ. ద్వంద్వాతీతం మళ్ళీ ఉనికి, గగన సదృశం మళ్ళీ అయిపోయింది. తత్వమస్యాది లక్ష్యం మళ్ళీ అయిపోయింది. ఏకం నిత్యం అంటే మనం చేసే సాధన కూడా ఆ వ్యవహారంతోనే చేస్తున్నాము. భాష కూడా వ్యవహారమే, మాట్లాడటం కూడా వ్యవహారమే. కానీ ఈ మాటకి మాటకి మధ్యలో స్పేస్ ఉంది, గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ నిశ్శబ్దము. నిశ్శబ్దో బ్రహ్మముచ్యతే. ఆ నిశ్శబ్దము, శబ్దముని గుర్తించకుండా నిశ్శబ్దాన్ని గుర్తించాలి. వ్యవహారాన్ని కాకుండా ఉనికిని గుర్తించాలి. ఆ వ్యవహారం లేని దాన్ని గుర్తిస్తున్నాం మనం ఇప్పుడు. అర్థమైంది కదా? అర్థమైంది. అంటే ఇది ఒక అభ్యాసం అన్నమాట. అంటే ఉనికిని గుర్తించే అభ్యాసం. అంటే లేనిదాన్ని అది వ్యవహరించే ఎంతకాలం మన అభ్యాసం ఏమిటి? వ్యవహరిస్తేనే గుర్తుపెడతాం. ఓం అంటేనే కానీ పరమాత్మ గుర్తుకు రావట్లేదు. కానీ పరమాత్మ ఎక్కడున్నాడు? అమాతృగాయత ప్రణవానుసంధానంలో ఉన్నాడు. మరి త్రిమాతృకాయత ప్రణవానుసంధానం చేయకూడదు అంటే చేయండి. కానీ ఈ త్రిమాతృకాయత ప్రణవానుసంధానం ఆ అమాతృకాయత ప్రణవానుసంధానానికి చేర్చే విధంగా చేయాలి. అందుకని మనం చేసే ప్రార్థనలు, పారాయణలు, సత్సంగాలు, మాటలు, చేతలు ఇవన్నీ ఇవి కూడా వ్యవహారమే అయినప్పటికీ ఆ లక్ష్యం దిశగా మనం చేస్తున్నాం. కాబట్టి ఈ సాధన చేసేటప్పుడు కూడా ఆ సాధన మధ్యలో ఆ ఖాళీలో, ఆ గ్యాప్లో ఆ ఉనికి ఉన్నది ఉన్నట్లుగా ఉండుట అనేది ఉండనే ఉన్నది. దాన్ని గుర్తిస్తూ చేయాలి. ఆ గుర్తింపు క్రమంగా పెరుగుతూ ఉంటుందన్నమాట. ఇది జీవితకాల సాధన, అయ్యే వరకు చేయాలి. సరే, మిగతాది మనము రేపు చెప్పుకుందాం.
పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సాయిరామ్.